సో మూవీ అయితే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మాకు టైం పుష్కలంగా ఉంది, మేము కదలకుండా కూర్చొని ఒకే చోట ఉంటాము అంటే ఈ సినిమా చూడండి. లేదు మాకు డబ్బులు బొక్క, ఎందుకు మళ్ళీ ఓటీటీలోకి వచ్చి చూస్తాము అంటే ఓటీటీలో కూడా మీకు ఓపిక ఉంటేనే చూడండి. అంతకుమించి సినిమాలో ఏం లేదు. ఎవరైనా బ్లాక్ బస్టరు, సూపర్ హిట్, తోపు తురమ అంటే మాత్రం ఆ రివ్యూస్ అన్ని నమ్మకండి. కమల్ హాసన్ గారికి ఇది పెద్ద హిట్ అవుతుంది మళ్ళీ అని చెప్పారు. సో మరి ఎలా ఉంది అసలు స్కేల్? నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసింది మేడం, మణిరత్నం లవ్ స్టోరీస్ చాలా చూసి వచ్చాను. మణిరత్నం మూవీస్ అంటే మనకు తెలుసు, స్లో పాయిజన్ అని. సో ఈ మూవీ కూడా బట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని, తన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆ పర్పస్ తోటి వచ్చాను. కానీ డిసప్పాయింట్ చేశారు చాలా. అసలు ఫస్ట్ 40 మినిట్సే మీకు తెలిసిపోతుంది. అసలు మెయిన్గా ఇక్కడ డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నాను అంటే, స్టోరీలో కాన్సెప్ట్ లేదు అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఫినిష్ చేయాలని బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ పెట్టి కంక్లూజన్ చేశారు. 2. ఓకే, థ్యాంక్ యూ.